పనికొచ్చేదైతే సంచిలో వేసుకోవాలి. అదే సవాల్ అయిపోయేదైతే గనక తుంచి పక్కన పడేయాలి. ఎవరికి సవాలు? టీడీపీకి సవాలు. అదే లాభం చేసేదనుకోండి రాజకీయంగా, దాన్ని టీడీపీకి కట్టబెట్టాలి. అదే రాజకీయంగా నష్టం చేసేదైతే గనక ఏదో రకంగా డొంక తిరుగుడంతా తిరిగి వైసీపీకి చుట్టబెట్టాలి. అసలు ఈ చుట్టబెట్టే ఎత్తుగడలు అమలు చేస్తున్నది ఎవరు అంటే ఏపీలో టీడీపీ మీడియా. తంబళ్లపల్లి మద్యం వ్యవహారాన్ని భారీ డంపు, నకిలీ ఫ్యాక్టరీ అనే మద్యం కుంభకోణాన్ని కూడా టాక్టికల్ గా ట్విస్ట్ చేయాలని మీడియా చేస్తున్న అటెంప్ట్స్ చూస్తూ ఉంటే చాలా ఆశ్చర్యంగాను షాకింగ్ గాను అనిపించింది. పైగా ఎంత అటెంప్ట్స్ చేసినా గానీ బ్లేటెంట్ గా డే లైట్ లో టీడీపీ మీడియా ఎలా దొరికిపోయిందో చూస్తే అరే ఇంత సిల్లీ ప్రయత్నాలు ఎందుకు చేస్తున్నారా, కొంచెం వాడండి అని చెప్పాలనిపించింది. ఇది టీడీపీకో వైసీపీకో సంబంధించిన విషయం కాదండోయ్. న్యూట్రల్ గా ఉండే వాళ్ళని, వాస్తవాలు తెలుసుకోవడానికి, వార్తలు చూడడానికి మీడియాను పేపర్ చదవాలనుకునే వాళ్ళతో ఏపీలో మీడియా సంస్థలు ఎలాంటి గేమ్ ఆడుతున్నాయో చెప్పడం మాత్రమే ఇక్కడ ఉద్దేశం. ములకల చెరువు కలకలం 4 రోజులుగా ఏపీ రాజకీయాన్ని కమ్మేసింది. ఆఖరికి టీడీపీ నాయకత్వం పేకల్లోతు మునుగుతున్నామో అని గ్రహించి 2 నాయకుల్ని సస్పెండ్ చేయడం కూడా చూసాం. ఇంత జరిగిన తర్వాత కూడా కింద పడిన మాదే పై చెయ్యి అని చూపించుకోవడానికి ఒక పక్కన పార్టీ నాయకత్వమే సస్పెండ్ చేస్తే అసలు పార్టీకి సంబంధం లేదు ఈ వ్యవహారం అని చెప్పడానికి టీడీపీ మీడియా రాజును మించిన రాజభక్తి అంటారే అది చూపించడానికి ట్రై చేసింది. బహుశా 2-3 రోజులు పట్టినట్టుంది క్లారిటీకి రావడానికి. ఇవాళ ఆంధ్రజ్యోతి చూస్తే నేరుగా హెడ్డింగ్లు పెట్టేసి నకిలీ మకిలంతా వైసీపీదే అనే సూత్రీకరణ, అట్రిబ్యూషన్ ఇవాళకి చేసేసింది. ఈనాడైతే కాస్త నంగిగా కొంచెం టాక్టికల్ గా ఉండడానికి ట్రై చేసి ఇబ్రహీంపట్నం, ఏది బెజవాడ హైదరాబాద్ మధ్యలో వస్తుంది కదా హైవే మీద, అక్కడ దొరికిన నకిలీ మద్యానికి వైసీపీతో సంబంధం ఉంది, అది ములకల చెరువు నుంచి వచ్చిన మద్యమే అని లోపల పేజీలో రాసింది. అంటే టీడీపీనే కంగారు పడి భుజాలు తడుముకొని ఆల్రెడీ ఒప్పుకొని టీడీపీ నాయకుల్ని సస్పెండ్ చేసిన ఈ మద్యం వ్యవహారాన్ని సాధ్యమైనంత టోన్ డౌన్ చేసి రాజకీయంగా నష్ట నివారణ చేసుకునేందుకు ట్రై చేస్తూ ఉన్న మీడియా మాత్రం దీన్ని ఏదో రకంగా వైసీపీకి చుట్టబెట్టేసి మొత్తం డైవర్ట్ చేసేసి అసలు వైసీపీని అరాచకం చేసింది అని ప్రూవ్ చెయ్యాలి అని శక్తికి మించిన విఫలయత్నాలు చేస్తూ ఉంది. విఫలయత్నాలని ఎందుకంటున్నానో తెలుసా? ఇక్కడే దొరికిపోయారు ఆల్రెడీ మొదటి అటెంప్ట్ లోనే. ఇబ్రహీంపట్నంలో దొరికింది ములకల చెరువు నుంచి వచ్చిందే, తంబళ్లపల్లి నకిలీ డంపు నుంచి వచ్చిన మద్యమే అని కదా ఈనాడు రాసింది. పైగా అసలు టీడీపీ వాళ్ళకి సంబంధం లేదు అని దక్షిణాఫ్రికా నుంచి A1 నిందితుడు ఆడియో రిలీజ్ చేశాడని కూడా ఈనాడు చెప్పింది కదా. అయితే మొత్తం ఎక్కడ దొరుకుతూ ఉన్నా గానీ అది తంబళ్లపల్లి నుంచి వస్తున్నదే అని చెప్పాలన్న ప్రయత్నము, తంబళ్లపల్లిదేమో వైసీపీ వాళ్ళ కుట్ర అని ముద్ర వేయాలనే అటెంప్ట్ జరుగుతూ ఉంది కదా. అయితే చాలా చిత్రమైన విషయం ఏంటంటే ఈనాడు ఆంధ్రజ్యోతి లాజిక్ ప్రకారమే చూద్దాం. ఇబ్రహీంపట్నంలో నకిలీ డంపు వెనక ఉన్నదెవరో తెలుసండి అని వైసీపీ నాయకుడు జోగి రమేష్ వెళ్ళి ధర్నా చేశారు. అక్కడ నానా హడావిడి చేశారు. నిందితులు ఎవరో తెలుసండి, పట్టుకోండి, జనం జీవితాలతో ఇలా చెలగాటమాడతారని జోగి రమేష్ మాట్లాడారు. చూశాం కదా ఓపెన్ గా. దీనిలో మంత్రులున్నా, ఎమ్మెల్యేలున్నా, ప్రభుత్వ అధిపతులున్నా శిక్షించవలసిన. మరి దాని వెనక వైసీపీ ఉంటే లోకల్ నాయకుడు కదా ఇబ్రహీంపట్నానికి జోగి రమేష్, సొంత పార్టీ వాళ్ళని ఇరుకులు పెట్టేలాగా అలా చేసి ఉంటాడా? చేస్తాడా? లాజిక్ ఉండాలి కదా చెప్పేదానికి. అందుకే నేను అన్నది, ఏదైనా లాభం అయితే గనక తుంచి టీడీపీ సంచిలో వెయ్యాలి, అదే నష్టం అయితే గనక వైసీపీకి చుట్టబెట్టాలి ఏదో రకంగా అనే అటెంప్ట్ టీడీపీ మీడియా చేసింది అని చెప్పడానికి ఇంతకంటే బ్లేటెంట్ ఎగ్జాంపుల్ ఏముంటుంది? తంబళ్లపల్లి మద్యం మొత్తం సరఫరా అయిపోతుంది, ఇది పెద్ద స్కామ్ అని టీడీపీ మీడియా చెప్తోంది. కాకపోతే దాని వెనక వైసీపీ ఉంది అని చెప్పాలన్నది ప్రయత్నం. మరి వైసీపీ ఉంటే వైసీపీ నాయకుడు జోగి రమేష్ ఎందుకు ధర్నా చేస్తాడు? కామన్ సెన్స్ తో కదా ఆలోచించాలి. అంటే ముద్ర వేసి జనాల ఆలోచనని డీవియేట్ చేసి అసలు టీడీపీ శుద్ధపూస, ప్రాణానికి హానికరమైనవి నకిలీ మద్యం లాంటి అరాచకాలు జరిగితే వైసీపీ ఖాతాలో వేసేయాలి, ఏదో రకంగా నెట్టేయాలి, బలవంతంగా వాళ్ళకి కట్టబెట్టేయాలి. వాళ్ళకంటే నోరు లేదు, మీడియా లేదు కాబట్టి వాళ్ళు చెప్పుకోలేరు వైసీపీ వాళ్ళు అనేది టీడీపీ మీడియా ప్రయత్నం. ఇంతకంటే రుజువే ఉండదు కదా. ఇలాంటి వ్యవహారాలే కాదు, రోజువారీ వార్తలు, న్యూస్ ని కూడా
ఎలాగ టిల్ట్ చేస్తారు, ట్విస్ట్ చేస్తున్నారు అని చెప్పడానికి ఎక్కడన్నా ఏదైనా గలాట జరిగిందనుకోండి, వైసీపీ నాయకులు అని నేరుగా హెడ్డింగ్ పెట్టి రాస్తారేంటో మరి. అది అఫిలియేషన్ ఉందా లేదా, అసలు నేరుగా బాధ్యుడా కాదా, ఇలాంటివి ఏముండవు. అదే ఎక్కడన్నా టీడీపీ నాయకులు బీభత్సాలు చేసినప్పుడు వాళ్ళు టీడీపీ అగ్రనాయకులతో ఫోటోలు దిగి వీడియోలు ఉన్నా కూడా దానికి టీడీపీకి సంబంధం లేదు అని నిరూపించేందుకు ఇప్పుడు ఈ తమ్మలపల్లిలో ఉన్నట్టే అడ్డగోలుగా వాదనలు తీసుకురావడానికి ట్రై చేస్తూ ఉంటారు. చిన్న చితగా ఘర్షణల దగ్గర నుంచి ప్రతి విషయంలోనూ ఇలాంటి పక్షపాత నికృష్టమైన రాతలు చూస్తూ ఉంటే అసలు సామాన్యుల్ని ప్రశాంతంగా ఉండనివ్వకూడదు, రోజు రాజకీయ రొచ్చుని వాళ్ళ మీద గుమ్మరిస్తూనే ఉండాలి అనే పాలసీని టాక్టికల్ గా టీడీపీ మీడియా ఫాలో అవుతోంది అని అర్థమవుతుంది. ఏడాదిన్నర కిందట చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొదటి 2-3 నెలలు తరచుగా ఒక మాట చెప్పేవారు, గుర్తుందా? 2014-19 మధ్య ఆదమరిచి ఉన్నానని వైసీపీ కుట్ర చేసింది, ఈసారి అలా కుదరదు, ఫ్రమ్ ద డే 1 ఆన్వర్డ్స్ నా ఎదురుదాడి మీరు చూస్తారు అన్నారు. చాలా మంది గుర్తుంది కదా. అందులో ఇదంతా భాగం. యంత్రాంగం గాని, ప్రభుత్వ వ్యవస్థలు గాని అన్ని ప్రతి దాంట్లోనూ రాజకీయ దృష్టికోణాన్ని ఆవిష్కరించేందుకు, లేదంటే కనుక అసలు రాజకీయం లేకపోయినా గానీ దాన్ని విపక్షానికి చుట్టబెట్టేందుకు ట్రై చేస్తూ ఉంటే మీడియా దాన్ని ఫ్లేరప్ చేసి అసలు అరాజకం అంతా వాళ్లే చేస్తున్నారు అని చెప్పడానికి ట్రై చేస్తున్నట్టుగా ఉంది ఈ వ్యవహారం చూడబోతే. మరి సపోజ్ వైసీపీనే చేసింది అని ఒక క్షణం అనుకుందాం, మరి ఇంత అప్రతిహతమైన మెజారిటీ, తిరుగులేని మెజారిటీ 164 సీట్లు టీడీపీకి ఇచ్చినా గానీ అవుట్ ఆఫ్ కంట్రోల్ సిచ్యువేషన్ ఉంది అంటే క్యాపబిలిటీ లేనట్ట, కంట్రోల్ చేయలేకపోతున్నట్ట. డెమోక్రసీలో మెజారిటీ ఇంత రావడం అనేది మాక్సిమం కదా. మరి మాక్సిమం రిజల్ట్ వచ్చినా గానీ చేయలేకపోతున్నారు, ఇప్పటికీ వైసీపీని బ్లేమ్ చేస్తున్నారంటే వీళ్ళు బ్లేమ్ గేమ్ తప్ప ఇంకేమీ చేయలేరని అనుకోవాలా? సామాన్య ప్రజలు ఏం ఆలోచించాలి? ఈ నాయకత్వం ఏం చేస్తున్నట్టు జస్ట్ మీడియాలో ఇలా సైడ్ వీడియోలు వాయిస్తూ పబ్లిసిటీ చేసుకుని బురద చల్లడానిక? ఇంతోటి దానికి హిందుస్థానీ మేళం మనం మోగించింది ఇంతకాలం కదా. మీరేమంటారు ఇలాంటి ప్రచారాలు చూస్తే?